నిన్న అమరావతి రైతులు ఏం మాట్లాడారు, జగన్ ఏం మాట్లాడారు అందరూ చూశారు. ఈనాడు ఈ కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. మేము అధికారంలోకి వచ్చాక రాజధానిలో రైతులకు ఏం కావాలో దాని ప్రకారమే పనిచేస్తాం, బలవంత భూసేకరణ సమస్య ఉండదు, అవసరమైతే భూములు వెనక్కిస్తాను వైకాపా అధినేత జగన్ అన్నారు. మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు కొంతమందితో సమావేశమయ్యారు. ఇప్పుడు భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి మేము అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పదని హెచ్చరించారు. భూములు ఇవ్వని రైతుల కేసులో వాళ్ళ తరపున వైకాపా న్యాయ విభాగమే పోరాడుతుందన్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే వాళ్ళ భూముల్లో కాలువ తవ్వడం, రోడ్డు వేయడం, దగ్గరలో రిజర్వాయర్లు ఉంటే వాటికి గండి కొట్టి నీరు పారేలా చేయడం దారుణం. ఇలా దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాజధాని కోసం ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పద్ధతిలోనే వెళ్తే రాష్ట్రానికి మరో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఉండదన్నారు. అందువల్లే తాను మావిగారిని ప్రతిపాదించానని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల హైవే ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులా 400 ఎకరాల భూమి ఉంది. రాజధానికి ఇది సరిపోతుంది. అమరావతిలో కట్టేది ఆపేసి అక్కడ పెట్టే ఖర్చులో కొంత మావిగన్లో పెట్టమని చంద్రబాబు చెప్తున్నా ఆయనకి ఇది ఎక్కదు. ఎందుకంటే అమరావతిలో నిరంతరం కడుతూ ఉంటే కమిషన్లు వస్తూ ఉంటాయని జగన్ ఆరోపించారు. మావిగన్ను రాజధానిగా ప్రకటిస్తే తొలి రోజు నుంచి అభివృద్ధి అవుతుందని తాను చెప్తున్నా అమరావతిలో జీరో నుంచి అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు ముందుకెళ్తున్నారని విమర్శించారు. భూ సమీకరణ పేరుతో తమపై బెదిరింపులకు దిగుతున్నారని, భూములు ఇవ్వకపోతే భూసేకరణకి తీసుకుంటామని దౌర్జన్యం చేస్తున్నామని పలువురు రైతులు జగన్కి వివరించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ రైతుల బయట్లు ఒక్కడిది వేయల, ఒక్కళ్ళ మాట వినిపించలా. అదే ఇదివరకు జగన్ టైంలో అమరావతి రైతులదైతే కనుక 3 పేజీలు 4 పేజీలు ఒక్కొక్క రైతు ఫోటో వేసి వాళ్ళ గురించి దారుణమైన ఫోటోలు పెట్టి వేసేవాళ్ళు. ఇప్పుడు అదే రైతులు ఇక్కడికి వస్తే లేదు. అంటే మనకు కావాల్సిన కోణంలో ప్రజల్ని మోటివేట్ చేస్తాను తప్పించి నిజం మాత్రం మాట్లాడు.